అదిరిపోతుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇందుకోసం నేను మా గార్డెన్లో ఉన్నటువంటి చుక్కకూరను ఒక పెద్ద బౌల్ని తీసుకొచ్చుకున్నానండి. దాంతోపాటు కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నాను. ముందుగా హాఫ్ కుక్ చేసుకున్న పప్పులో నేను ఈ చుక్కకూరను మిర్చిని యాడ్ చేశాను. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను టమాటాలు ఏమీ వేయడం లేదండి. కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్స్ట్రా కారం ఏమీ యూజ్ చేయడం లేదండి. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలండి. దీనికోసం ఆయిల్, తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఎండుమిర్చి అవి కూడా వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేస్తున్నాను. కట్ చేసిన ఆనియన్ ఒకటి యాడ్ చేస్తున్నాను. అంతా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి పప్పునంతా ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్